నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏసమ్మ సిఐటియు నాయకులు కె చిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు సమ్మె కాలపు వేతనాలు ఇవ్వాలని, వీరికి అలాగే పండగ బోనస్ కింద 1000 రూపాయలు కూడా మంజూరు చేయాలని సర్కార్లకి జారీ చేయడం జరిగిందని, నేటికి కూడా ఆ డబ్బులు వీరికి మంజూరు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిహెచ్ వీరమణ, సిహెచ్ రామారావు, సత్యవతి, లోపబాబు, అల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే వీరికి గొల్లప్రోలు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ జి సుబ్బారావు మద్దతు తెలియజేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్లు స్థానిక పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం వీడు డిసెంబర్ 26 నుంచి జనవరి 10 దాకా సమ్మె చేయడం జరిగింది. ఇదేంటంటే సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, అలాగే మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు అమలు చేయాలి, కనీసం నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున సమ్మె చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజున సమ్మెకాలకు కొన్ని అమలు చేసుకోవడం జరిగింది వీళ్ళ కోరికలు. కాబట్టి ఆ రోజున సమ్మెకాలకు వేతనం మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర సిఐటి నాయకత్వం డిమాండ్ పెట్టగా, అప్పుడు గత ప్రభుత్వం వీరికి సమ్మెకాలకు వేతనం ఇవ్వాలని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. నేటికి కూడా ఈ గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా ఎందుకు చేస్తున్నారంటే, ఆ సమ్మెకాలకు వేతనం కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో కూడా సమ్మెకాలకు వేతనం ఈ యొక్క శానిటేషన్ వర్కర్లకి మంజూరు చేయడం జరిగింది. మరి గొల్లప్రోలు నగరంలో అయినా ఇప్పుడు అధికారం మారింది, ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నెగ్గి ఉన్నారు కాబట్టి ఆయన దృష్టి కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం. మీరు నెగ్గి ఉన్నారు కాబట్టి ఈ గొల్లప్రోలు నగర మున్సిపల్ శానిటేషన్ వర్కర్ల మీద మీరు దృష్టి పెట్టి గత ప్రభుత్వం సమ్మెకాలపు జీతం విడుదల చేస్తే, అలాగే పండగ బోనస్ కూడా 1000 రూపాయలు విడుదల చేసిన తక్షణం మంజూరు చేయాలని చెప్పేసి మేము వారికి కూడా డిమాండ్ పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రోజున ఈ కార్మికులకి మీరు అండగా లేకపోతే గొల్లప్రోలు నగరంలో పారిశుద్ధ్యం ఎలా మెరుగుపడుతుందని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. వీళ్ళ గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు, మాకు పనిచేసిన దానికి అయ్యా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే పండగ బోనస్ కూడా ఇవ్వలేదు. చనిపోయిన వారి కుటుంబంలో కూడా సుమారు 2 సంవత్సరాలన్నర పైబడిన కాలంలో కూడా వారికి పని కూడా కల్పించలేదు. ముఖ్యంగా వారికి గత ప్రభుత్వమే కూడా 2 లక్షల రూపాయలు చనిపోయిన వారికి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నేటికి కూడా వీళ్ళ చేత నోటరీ చేయించుకొని సాయంత్రం తీసుకోవడం జరిగింది.